నమస్తే ఫ్రెండ్స్. ఈ కథ ఒక అబ్బాయి గురించి. టోనీ. ఇతను జంగల్లోకి వెళ్ళి అక్కడ జరిగే సీన్లను వీడియో తీసి వెబ్సైట్లో పెట్టి డబ్బులు సంపాదిస్తాడు. అరే, నేను ఇన్ని వీడియోలు అప్లోడ్ చేస్తానని ఎవరూ ఊహించి ఉండరు అని గొప్పలు చెప్పుకుంటాడు. కాని చివర్లో ఇతని జీవితంలో ఏం జరిగిందంటే ఇతను కలలో కూడా ఊహించలేదు. టోనీ ఎలా బందర్ నుంచి మోర్ అయ్యాడో ఈ కథలో చూద్దాం. రండి, మొదలెడదాం. మొదట్లో టోనీ అనే అబ్బాయిని చూస్తాం. ఇతను చాలా అందమైన టూరిస్ట్ ప్లేస్లో ఉంటాడు. అక్కడ చాలామంది టూరిస్టులు వచ్చి ఓపెన్ స్కే కింద తమ ఆనందాన్ని పంచుకుంటారు. ఒక రోజు లోరా అనే అమ్మాయి అక్కడికి వస్తుంది. తక్కువ బట్టలతో సన్బాత్ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. టోనీ కూడా అదే జంగల్లో తిరుగుతూ ఉంటాడు. సడన్గా లోరాను చూసి ఒక్కసారిగా ఆగపోతాడు. ఈ అమ్మాయిని ఎలాగైనా ఒక మూలకు తీసుకెళ్లాలి అని ప్లాన్ వేస్తాడు. కాని అప్పుడే లోరా బాయ్ఫ్రెండ్ నిక్ వస్తాడు. ఇది చూసి టోనీకి మూడాఫ్ అయిపోతుంది. నిక్ కాసేపు లోరాతో మాట్లాడి జంగల్లోకి వెళ్తాడు. టోనీ ఇదే ఛాన్స్ అని లోరా దగ్గరకు వెళ్ళి పెద్ద పెద్ద మాటలు చెప్పి ఇంపేస్ చేయాలని చూస్తాడు. కాని లోరా, నేను నా బాయ్ఫ్రెండ్ని లవ్ చేస్తాను అని చెప్పేస్తుంది. టోనీకి ఆ జాలి కట్టలేదని తెలిసి అక్కడనుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు అతని కంటికి అలీనా అనే అమ్మాయి కనిపిస్తుంది. అలీనా టూరిస్ట్ గైడ్, టోనీ బెస్ట్ ఫ్రెండ్కి గర్ల్ ఫ్రెండ్. టోనీ అలీనాతో లోరా, నిక్ గురించి అడుగుతాడు. అలీనా వాళ్ల గురించి చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. లోరా, నిక్ జంగల్లో రొమాన్స్ చేయడానికి వెళ్తారు. టోనీ వాళ్లని ఫాలో చేస్తాడు. కాసేపటికి వాళ్లు ఒకరితో ఒకరు మజా చేస్తుంటే టోనీ దాక్కుని చూస్తాడు. సడన్గా కెమెరా తీసి వీడియో రికార్డ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. వీడియో తీస్తూ టోనీ కూడా ఒక చేత్తో తన ఎక్సైట్మెంట్ని కంట్రోల్ చేస్తాడు. ఆ తర్వాత ఇంటికి వచ్చి లోరానిక్ వీడియోని వెబ్సైట్లో అప్లోడ్ చేస్తాడు. ఇది టోనీకి మజా కోసం కాదు, డబ్బు సంపాదించడానికి. మరుసటి రోజు టోనీ జంగల్కి వెళ్తాడు. అక్కడ ఒక కపుల్ తమ ఫస్ట్ యానివర్సరీ సెలబ్రేట్ చేయడానికి వచ్చి టోనీని ఒక సీక్రెట్ స్పాట్ గురించి అడుగుతారు. టోనీ వాళ్లకు గడ్డి మైదానం గురించి చెప్పి పంపిస్తాడు. వాళ్లు అక్కడ రొమాన్స్ స్టార్ట్ చేస్తే టోనీ మళ్లీ దాక్కుని వీడియో తీస్తాడు. ఒక చేత్తో వీడియో, మరో చేత్తో తన ఆనందాన్ని పూర్తిచేసి ఇంటికి వచ్చి ఆ వీడియోని కూడా అప్లోడ్ చేస్తాడు. మరో రోజు టోనీ జంగల్లో తన ఫ్రెండ్ టామ్ని కలుస్తాడు. టామ్ తన కొత్త గర్ల్ ఫ్రెండ్ని టోనీకి పరిచయం చేస్తాడు. టోనీ వాళ్లకు ఒక సీక్రెట్ స్పాట్ చెప్పి పంపిస్తాడు. ఆ తర్వాత అలీనాతో మాట్లాడుతుంటే టోనీ కంటికి లిండా అనే అమ్మాయి కనిపిస్తుంది. లిండా యవ్వన రూపం చూసి టోనీకి ప్రేమ కలుగుతుంది. ఆమె స్నానం చేస్తుంటే వీడియో తీస్తాడు. లిండా గమనించి టోనీని తువ్వాలు అడుగుతుంది. టోనీ భయపడుతూ ఇస్తాడు. లిండా కూడా టోనీ మీద కాస్త ఆసక్తి చూపిస్తుంది. బట్టల లేస్ కట్టమని అడుగుతుంది. ఇద్దరు మాట్లాడుతుంటే లిండా బాయ్ఫ్రెండ్ సామ్ వస్తాడు. సామ్ టోనీని చూసి కోప్పడతాడు. టోనీ అక్కడనుంచి వెళ్ళిపోతాడు. జంగల్లో టామ్ అతని గర్ల్ఫ్రెండ్ రొమాన్స్ చేస్తుంటే వీడియో తీస్తాడు. అప్పుడు ఓ బేబీ అనే సౌండ్ వినిపిస్తుంది. ఆ సౌండ్ వెంట వెళ్తే సామ్ లిండాతో రొమాన్స్ చేస్తూ కనిపిస్తాడు. టోనీ దాన్నికూడా రికార్డ్ చేసి ఇంటికి వచ్చి అప్లోడ్ చేస్తాడు. కొన్ని రోజులు టోనీ లిండాని దూరం నుంచి చూస్తూ ఉంటాడు. ఇది సామ్ గమనిస్తాడు. ఒక రాత్రి టూరిస్టులంతా క్యాంపింగ్ చేస్తుంటే టోనీ అలీనాతో మాట్లాడుతూ, నేను చిన్నప్పుడు పక్కింట్లో జంటను చూసేవాడిని, ఇప్పుడు ఇలా వీడియోలు తీసి కంట్రోల్ చేస్తాను అని చెప్తాడు. ఆ తర్వాత జంగల్లో లిండాని ఒంటరిగా చూసి, నీ బాయ్ఫ్రెండ్ నీతో బాగా బిహేవ్ చేయడు, నీకు నాలాంటి హాన్సమ్ అబ్బాయి కావాలి అని చెప్తాడు. లిండా కూడా టోనీ మాటలకు సపోర్ట్ చేస్తుంది. ఇంతలో సామ్ అలీనాతో, టోనీని లిండా నుంచి దూరంగా ఉంచమని చెప్పు, లేకపోతే చెడుగా ఉంటుంది అని చెప్తాడు. టోనీ లిండాతో మాట్లాడుతుంటే సామ్ వస్తాడు. టోనీ భయపడి పారిపోతాడు. సామ్ లిండాపై కోప్పడితే లిండా సామ్ని రొమాన్స్తో కంట్రోల్ చేస్తుంది. టోనీ దాక్కుని చూస్తూ వీడియో తీస్తాడు. అప్పుడు లిండా చేతిలో చాకు చూసి సామ్ని చంపేస్తుంది. టోనీ షాక్లో ఆ సీన్ని రికార్డ్ చేస్తాడు. టోనీ పారిపోతుంటే లిండా వచ్చి అతన్ని రొమాన్స్తో ఆకర్షిస్తుంది. కాని టోనీ భయంతో రిజెక్ట్ చేసి వెళ్ళిపోతాడు. లిండా సామ్ బాడీని దాచేస్తుంది. మరుసటి రోజు టోనీ అలీనాతో మాట్లాడుతుంటే అలీనా సామ్ వార్నింగ్ గురించి చెప్తుంది. సింగిల్ అమ్మాయిని చూడు అని సలహా ఇస్తుంది. టోనీ కొన్ని రోజులు ఆలోచిస్తూ వీడియోలు ఆపేస్తాడు. అప్పుడు లిండా వచ్చి టోనీని ఆకర్షిస్తుంది. టోనీ కంట్రోల్ చేసుకోలేక లిండాతో రొమాన్స్ స్టార్ట్ చేస్తాడు. రొమాన్స్ అయ్యాక లిండా సామ్ మర్డర్ వీడియో డిలీట్ చేయమంటుంది. టోనీ డిలీట్ చేస్తాడు. నన్ను ఉపయోగించావా అని అడిగితే లిండా, లేదు, నిన్ను లవ్ చేస్తాను
నీతోనే ఆనందం పొందాను అని చెప్తుంది. ఇద్దరూ జంగల్కి వెళ్తుంటే పోలీసులు సామ్ బాడీని కనిపెట్టి లిండాని ప్రశ్నిస్తారు. లిండా ఫ్రెండ్ సపోర్ట్తో తప్పించుకుంటుంది. పోలీసులకు టోనీపై అనుమానం వస్తుంది, కాని ఆధారాలు లేక వదిలేస్తారు. టోనీ లోరా, నిక్తో మాట్లాడుతుంటే పోలీస్ వచ్చి వెబ్సైట్ గురించి చెప్తాడు. ఆధారాలు లేక వదిలేస్తాడు. లిండా నిక్, లోరాకి వీడియో చూపిస్తుంది. వాళ్లు టోనీపై కోప్పడతారు, కాని లోరా నిక్ని ఆపుతుంది. టోనీ లిండాతో ఏం చెయ్యాలి అని అడిగితే వెబ్సైట్ ఆపి నాతో పారిపో అంటుంది. టోనీ వెబ్సైట్ ఆపి బ్యాగ్ సర్దుకుని లిండా దగ్గరకు వెళ్తాడు. అప్పుడు పోలీస్ వస్తాడు. లిండా అతన్ని చాకుతో కొడుతుంది. టోనీ షాక్లో చాకుని తీసుకుంటాడు. లిండా కాల్చేసి, నేను ఎవరినీ చంపలేదు, ఇదంతా నీపై రివెంజ్ కోసం ప్లాన్. నీ వీడియో వల్ల నా ఫ్యామిలీ నన్ను తిట్టింది అని చెప్తుంది. పోలీసులు వచ్చి టోనీని అరెస్ట్ చేస్తారు. ఇలా టోనీ కథ బ్యాడ్ ఎండింగ్తో ముగుస్తుంది. ఈ కథ ఎలా అనిపించింది? టోనీ లాంటి ట్విస్ట్ మీ జీవితంలో ఎప్పుడైనా జరిగిందా? కమెంట్స్లో రాయండి. ఇలాంటి ఆసక్తికర కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి.